మన పనులు మనమే చేసుకుందాం అనే నినాదంతో ముందుకు వెళ్ళు, ఓకేనా? ఏం పాపా, నా కోసం ఏమేమో చేసే మాదిరి మాట్లాడేసి ఉండవు. వచ్చేటప్పటికి ఎట్టాగో వాకిట్లో నిలబడి ఎదురు చూడవు. ఎందుకు చూడాలి? ఇదేంది, చిన్నప్పుడు మా అమ్మ కూడా అట్టాగే చూసేది. నేను చాలా సినిమాలు చూసినాను. ఆ రోజులు అలాంటివి. ఈ రోజుల్లో సాయంకాలం తలుపులు తెరిచిపెట్టి కూర్చుంటే భర్త బంధువులు రావడం తర్వాత ప్రాణాలు తీసే దోమలు వస్తాయి, లేదంటే జబ్బులు చేసే దుమ్ము ధూళి వస్తాయి. అంతేగాని నా కోసం నువ్వు ఏమీ చేయనంటావు. ఎందుకు చేయాలి? చెయ్యాలి పాపా. భర్తకు భార్య సేవలు చెయ్యాలనే చాలా మంది చెప్తా ఉంటారు. ఏం లేదా నువ్వు? అదే ఎందుకు చేయాలి అంటున్నాను. ఏ విషయాల్లో ఎక్కువ కాబట్టి? పొద్దున పోతాము, కూలి పనో, నేల పనో, కుర్చీలో కూర్చునే పనో, మట్టిలో దొర్లే పనో, ఏదో పని. మధ్యాహ్నం అన్నం తినడానికి ఓ అరగంట లేచి మళ్ళీ సాయంకాలం దాకా పని చేసుకొని అలిసిపోయి ఇంటికి వస్తాడు. భార్య ఏం చేస్తుంది ఇంట్లో కూర్చుని? అది నువ్వే చెప్పులే ఏం చేస్తుందో అని. ఏముండదే, భర్త ఆఫీసుకు పోగానే అంత టీ పెట్టుకొని తాగేసి టీవీలో సీరియల్స్ పెట్టుకొని కమ్మగా చూసుకుంటా పొద్దున్న చేసిన అన్నమే మధ్యాహ్నం తినేసి కాసేపట్ట పడుకొని లేచి ఆ చెరిగిపోయిన జుట్టుతోటే పొద్దున్నుంచి ఏదో మొగుడు కోసం ఎదురు చూస్తుండే మాదిరి కూర్చొని ఉంటారు. అంతే కదా చేసేది. అంటే ఆడవాళ్ళు నీకు అలా కనిపిస్తున్నారా? నేను ఊరిని చూసినాను పాప, అట్ట కనిపిస్తా ఉండారా అనడానికి. ఇంట్లో ఎవరుండారు చూడడానికి? మా అత్తగా పెళ్లి కాలేదు, మా అమ్మ లేదు, ఇంకెవరుండారు? వదినమ్మంటే ఈ మధ్యనే కదా ఇక్కడికి వచ్చి ఉండదు. మరి ఎవరిని చూసి చెప్పారు ఇవన్నీ? మెట్రో కష్టపడే మొగోడే గొప్ప, గుర్తుపెట్టుకో. బాబు కోట్రు, ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగాళ్ల కంటే ఎక్కువ కష్టపడుతున్నారు. ఇంటి పనులు చేస్తున్నారు, వంట పనులు చేస్తున్నారు, ఆఫీస్ పనులు చేస్తున్నారు. కానీ మగాళ్ళు మాత్రం ఆఫీస్ పని ఒక్కటే చేస్తున్నారు. మీకంటే ఎక్కువ పని చేసేది మేమే కదా. అదే ఏం చేస్తున్నారు? వండి పెడితే తినడం, ఆఫీస్కి వెళ్ళి ఏసీ వేసుకుని పడుకోవడం, ఇంతే కదా? అంటే ఏ పని చేయకుండానే దుడ్డు ఊరికే వస్తా ఉండదు అనుకుంటా ఉండవా? ఆటో తోలి నేను సంపాదించగలను. నువ్వు ఆఫీస్కి పోవడం రావడం తప్పితే చేసేదేముంది? పొరపాటున ఎప్పుడైనా ఏమైనా చేస్తే మావయ్య గారితో తిట్లు తినడమే సరిపోతుంది నీకు. మెట్రో చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉండవు. కోట్రు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇదిగో, కోపం వస్తే నువ్వు నా భార్య అనే విషయం కూడా మర్చిపోతాను చెప్తా ఉండా. ఆ మాటకొస్తే నేను కూడా నువ్వు నా భర్త అన్న విషయం మర్చిపోతాను. మెట్రో నా హాన్ని రచ్చగొట్టమాక. కోట్రు, నా ఆహాన్ని టచ్ చేస్తే దహించకపోతావు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. నేనేం చేస్తానా? చూపించనా? ఏంటి చూపించేది? ఏంటి నువ్వు చూపించేది? అమ్మా విజయశాంతి, ఏం చేస్తున్నాడమ్మా వాడు? ప్లీజ్ ప్లీజ్ చెప్పదు ప్లీజ్.